ప్రియా, ఈరోజు నైట్ ఆఫీస్లో పార్టీ ఉంది, సో లేట్ అవుతుంది. రేపు మార్నింగ్ వస్తాను, ఓకేనా? అదేంటి సడన్గా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఓకే చెప్పేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను కదా. ఇక్కడ పాయింట్ నువ్వు చెప్తున్నావని కాదు, ముందొక మాట చెప్పాలి కదా నాకు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు పార్టీకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే నేను ఇంట్లో పనులు చేసుకోవాలా? హే చిల్, ఎలాగో పని మనిషి వస్తుంది కదా, తనే పనులని చేస్తుందిలే. అంటే నువ్వు హెల్ప్ చేయవా? నేను అలా అంటలేను తల్లి. సరే, ఈ వీకెండ్ పని మొత్తం నేనే చేస్తాను, ఓకేనా? సరే, ఎంతైనా మగవాళ్ళు కదా, మీ మాట మేమే వినాలి. ఏ, ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మేల్ డామినేటెడ్ సొసైటీ కదా, తప్పుతుందా? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, చేస్తా. నువ్వు పార్టీకి వెళ్ళకూడదు, ఇంట్లో కూర్చొని నాకు హెల్ప్ చేయాలి. సరే, చేస్తాను, వెళ్ళాను, ఓకేనా? గుడ్, మంచోడివే కానీ కొంచెం ఇక ఎక్కువ. సరే వెంకట్, నేను వెళ్తున్నాను, బాయ్. ఓకే బాయ్. ఒక్క నిమిషం ప్రియా, యాక్చువల్లీ రేపు అమ్మ వస్తుంది, కొంచెం లీవ్ పెట్టుకోవా? రేపా? కుదరదు. ప్లీజ్ రేపు ఒక్కరోజే, తర్వాత నేను చూసుకుంటాను కదా. నో వెంకట్, కుదరదని చెప్తున్నాను కదా. అయినా అదేంటి, మీ అమ్మ వస్తే నేనెందుకు లీవ్ పెట్టుకోవాలి? నువ్వు పెట్టుకోవచ్చు కదా. తను నాకు అమ్మ మాత్రమే కాదు, నీకు అత్తగారు కూడా. ఓ, అత్తగారు వస్తున్నారు కాబట్టి నా పనులన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవాలా? అమ్మాయిని కాబట్టి నువ్వు చెప్పింది వినాలా? డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఇందులో డామినేషన్ ఏముంది? నేను జస్ట్ లీవ్ పెట్టుకోమని అడుగుతున్నాను అంతే. నో, పెట్టను. మీ అమ్మ వస్తుంది కాబట్టి నువ్వు చూసుకో. వచ్చేది అత్తగారు, అత్తగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ అమ్మలా చూసుకోవాలి అని ఇలాంటి డైలాగ్స్ చెప్పకు. నాకు కుదరదు, బాయ్. ప్రియా, ప్రియా, ప్రియా. ప్రియా, అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా. రా కూర్చో. ఎలా ఉన్నారు మీరు? మేము మంచిగానే ఉన్నామమ్మా. అవును, నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా, నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. బాగున్నారు అత్తయ్య గారు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అత్తయ్య. ఎక్కడికో బయలుదేరుతున్నారు? ఆఫీస్కి వెళ్తున్నాను, చిన్న మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చాక మాట్లాడతాను. అలాగే బాబు, తొందర ఏం లేదు, మెల్లిగా రండి. అదేంటి, అమ్మ వస్తుంది లీవ్ పెట్టుకోమని చెప్పాను కదా. చిన్న మీటింగ్ ఉంది, అందుకోసమని. మీ అమ్మ వస్తే మాత్రం వారం రోజులు లీవ్ పెడతావా? మా అమ్మ వస్తే పెట్టవా? అదేంటి ప్రియా అలా అంటావు? ఆయన ఏదో పనుందంటున్నారు కదా. నేను ఇంకా వారం రోజులు ఉంటాను, మీరు వెళ్ళండి బాబు, పర్వాలేదు. సరే అత్తయ్య. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేను కరెక్ట్గానే మాట్లాడానమ్మా. వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నేను లీవ్ పెట్టలేదని మనసులో పెట్టుకుని ఇప్పుడు కావాలనే వెళ్ళిపోతున్నాడు. అయినా ఈ మగవాళ్ళంతా ఇంతే. ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వకు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ మగవాళ్ళంతా నెత్తికెక్కి కూర్చుంటున్నారు. అబ్బా.